స్థానిక ఎన్నికలకు బ్రేక్. బీసీ రిజర్వేషన్ల జీవో ఎన్నికల నోటిఫికేషన్ పైన హైకోర్టు స్టే. రెండింటిపైన స్టే ఇచ్చింది. రిజర్వేషన్ల జీవో ఏంది? జీవో నెంబర్ 9. ఎన్నికల నోటిఫికేషన్ ఎలక్షన్ కమిషన్ ఇచ్చింది. ఆ రెండింటి మీద స్టే ఇచ్చింది. కౌంటర్ దాఖలు చేయాలంటూ ఇరుపక్షాలకు ఆదేశం. ఇటు పిటిషనర్లకి, రెడ్డి జాగృతి అండ్ మిగతా బ్యాచ్కి అండ్ దాంతోపాటు గవర్నమెంట్కి, ఇద్దరికి కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. 4 వారాల సమయం ఇచ్చింది గవర్నమెంట్కి, 2 వారాల సమయం ఇచ్చింది పిటిషనర్లకి. తదుపరి విచారణ 6 వారాలకు వాయిదా వేసింది. అంటే దాదాపు 1 నెల 15 రోజులు, 42 రోజులు వాయిదా వేసిందనమాట. స్థానిక సంస్థల ఎన్నికలపై కొనసాగుతున్న ఉత్కంఠకు తెరదించింది. బీసీ రిజర్వేషన్ల జీవోను స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ అమలును నిలిపేస్తూ గురువారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. 4 వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి, ఆ తర్వాత 2 వారాల్లో రిప్లై కౌంటర్ దాఖలు చేయాలని పిటిషనర్లను ఆదేశిస్తూ విచారణ 6 వారాలకు వాయిదా వేసింది. దీనిపై దాఖలైన అన్ని ఇంప్లీడ్ పిటిషన్లను అనుమతించింది. స్టేకు సంబంధించి పూర్తి కారణాలతో సమగ్ర ఉత్తర్వుల ప్రతిని తర్వాత ఇస్తామని పేర్కొన్నది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 9, సెప్టెంబర్ 29న రాష్ట్ర ఎన్నికల సంఘం జారీ చేసిన ఎన్నికల షెడ్యూల్ నోటిఫికేషన్ను సవాల్ చేస్తూ పలు పిటిషన్లు దాఖలైనవి. వీటిలో రిజర్వేషన్లు సమర్థిస్తూ, వ్యతిరేకిస్తూ సుమారు 30 మందికి పైగా ఇంప్లీడ్ పిటిషన్లు దాఖలు చేశారు. వీటన్నింటిపైన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్, జస్టిస్ జిఎం మొహినుద్దీన్లతో కూడిన ధర్మాసనం గురువారం విచారణ కొనసాగించింది. ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ ఏ సుదర్శన్ రెడ్డి, సీనియర్ న్యాయవాది రవివర్మ కుమార్ వాదన వినిపించారు. సో నిన్న జరిగింది ఇది. అయితే విషయం ఏంటి? ఇప్పుడు ఇక్కడ గవర్నమెంట్ చేసిన మిస్టేక్ ఏంటి? ఇప్పుడు ఎవరికి వాళ్ళు ఇక దుమ్మెత్తి పోసుకుంటున్నారు. బీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు ఏం సాధించారో చెప్పండి అని వీళ్ళు అంటున్నారు. వీళ్ళు ఏదో గతంలో గొప్ప చేసినట్టు, ఉన్న రిజర్వేషన్స్ తీసేసిన బ్యాచ్ ఇది. కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు మేము చాలా దూకుడుగా ముందుకెళ్ళినాం, మాకు ఎలక్షన్లు పెట్టాలన్న చిత్తశుద్ధి ఉంది, రిజర్వేషన్లు ఇవ్వాలన్న చిత్తశుద్ధి ఉంది, కానీ ఏం చేస్తాం, కోర్టు అడ్డుకున్నది. ఇగో వాళ్ళు గతంలో తీసుకొచ్చిన పంచాయతీరాజ్ చట్ట సవరణ 2018 సెక్షన్ 285A, అందులో 50% రిజర్వేషన్లకు మించొద్దు అని పెట్టడమే పాపమైందని కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇక బీజేపీ వాళ్ళు నిన్న మొన్న అసలే మాట్లాడలేదు. నిన్న అసలు మీరు ఆ చట్ట సవరణ జరగకుండా, గవర్నర్ సంతకం లేకుండానే మీరు ఏ రకంగా ఏమంటారు దాన్ని, జీవో ఇస్తారు, జీవో 9 జారీ చేస్తారు. ఆ జీవో ఎట్లా చెల్లుబాటు అవుతుంది? కోర్టు అదే కదా అడిగిందని బీజేపీ వాళ్ళు అంటారు. మరి గవర్నర్తో చేత సంతకం ఎందుకు పెట్టేయలేదు? గవర్నర్ ఎవరి చేతిలో ఉన్నారు అన్నదానికి సమాధానం ఉండదు. గతంలో 2 బిల్లులు ఈ రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించి గవర్నర్ టు రాష్ట్రపతి దగ్గర పెండింగ్లో ఉన్నాయి కదా, 9th షెడ్యూల్ లో పెట్టాల్సిన బిల్లులు. మరి వాటి మీద ఎందుకు పురోగతి లేదు అంటే సమాధానం వాళ్ళ దగ్గర ఉండదు. పోరాటం ఎందుకు చేయలేదని కాంగ్రెస్ వాళ్ళని అడిగితే వీళ్ళ దగ్గర సమాధానం ఉండదు. సో అందరూ కలిసి మోసం చేస్తున్నారు బీసీలని. ఎందుకంటే ఈ పార్టీలన్నీ ఏ వర్గానికి ఆ వర్గం, ఆ పార్టీ ఆయా వర్గాల చేతిలో, అగ్రవర్ణాల చేతిలో ఉన్నాయి కాబట్టే బీసీలందరినీ మోసం చేస్తున్నాయి. ఇందులో మనం ఆలోచించాల్సింది ఏం లేదు. ఏమైనా ఒకరు తప్పు చేశారు అని విషయం బయటకు వచ్చినప్పుడు ఆయన మీద దుమ్మెత్తిపోయడం, దాని నుంచి మనం ఎట్లా బయటపడాలా అనేది తప్పితే, ఇప్పుడు కాంగ్రెస్ ఆడ రిజర్వేషన్లు అమలు కాలేదు కాబట్టి కాంగ్రెస్ మీద దుమ్మెత్తిపోస్తుంది టీఆర్ఎస్ అండ్ బీజేపీ. రేపు పొద్దున ఒకవేళ కొంత సానుకూల వాతావరణం వస్తే వీళ్ళు వాళ్ళ మీద దుమ్మెత్తిపోస్తారు. ఇది తప్ప ఇంకొకటి లేదు. ఎవరికి చిత్తశుద్ధి లేదు. ఈ రిజర్వేషన్స్ అమలు చేయాలి, ఈ 42% అమలు చేయించాలని. సో ఇక్కడ ప్రధానంగా జరిగినటువంటి మిస్టేక్స్ కానీ ఇంకోటి కానీ కోర్టు పదే ఇక్కడ మనం ముందు నుంచి చెప్పినాం, ఇదే జరుగుతుంది, ఇంతకంటే గొప్పగా జరిగే అవకాశం లేదు అని. ఒకవేళ హైకోర్టు తీర్పును ఇటిచ్చినా సుప్రీంకోర్టు దగ్గర ఇంకా పెండింగ్లోనే ఉంటుందని చెప్పినాం. మరి ఇప్పుడు చాలా మంది అడుగుతున్నారు మళ్ళీ స్టార్ట్ 6 వారాల తర్వాత మళ్ళీ ఓకే అవుతుందా అంటే 6 వారాల తర్వాత కూడా కాదు, అది అయ్యే అవకాశం లేదు. ఒకవేళ హైకోర్టు ఏదైనా అనుకూలంగా తీర్పిచ్చినా వ్యతిరేకంగా ఎవరికైతే అనిపిస్తుందో వాళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్తారు. తప్పదు కదా. గవర్నమెంట్ అయినా వెళ్ళొచ్చు, ఇప్పుడు పిటిషనర్లు అయినా వెళ్ళొచ్చు. సో కాబట్టి ఎక్కడ ఫుల్ స్టాప్ ఉన్నది? ఇక్కడ అవకాశమే లేదు. నెక్స్ట్ 6 వీక్స్ తర్వాత కూడా పరిస్థితిలో మార్పు రాదు. ఈ ఎలక్షన్స్ ఇప్పుడు జరుగుతాయనైతే నాకు అనిపిస్తలేదు. ఇంకేమనుంటే జనవరి తర్వాత చూసుకోవాలి, లేదంటే గవర్నమెంట్ ప్రభుత్వము పాత రిజర్వేషన్స్తోనే మేము వెళ్తాము, పార్టీ పరంగా ఇస్తామని ఏమన్నా ఆలోచన చేసి ముందుకెళ్తే చెప్పలేం. కానీ ఒకవేళ ఆ రకంగా వెళ్తే కాంగ్రెస్ మొత్తం కొలాప్స్ అవ్వడానికి అవకాశం ఉంది లోకల్ బాడీస్లో. ఎందుకంటే ఆల్రెడీ ఒక ఏదేమైనా వాళ్ళు ఇనిషియేట్ తీసుకున్నారు, 42% రిజర్వేషన్ అన్నారు, ఓ హడావుడి వాతావరణం కనిపించింది. ఇంత చేసిన తర్వాత మళ్ళీ బ్యాక్ వెళ్తే
సో ఇక్కడ రెండు అంశాలు. ఒకటి, పంచాయతీరాజ్ చట్టం జడ్జి పదే అడిగింది, పంచాయతీరాజ్ చట్టం 2018 సవరణ 285A అనే ఈ సెక్షన్ ని సవరించారు కదా. ఈ సెక్షన్ ఏం చెప్తున్నది? 50% మించి రిజర్వేషన్స్ ఉండకూడదు అని చెప్తున్నది. ఇది 2019లో కేసీఆర్ ఆనాడు హైకోర్టు ఓ జీవో తెస్తే 396 జీవో అనేది రిజర్వేషన్స్ 34% అమలు చేస్తూ ఏదైతే జీవో తెచ్చారో ఆ 34% రిజర్వేషన్స్ కల్పిస్తామని బీసీలకి ఈ చట్టంలో పెట్టిరు అన్నట్టు. సో అప్పుడు కొంతమంది హైకోర్టుకి వెళ్తే హైకోర్టు కొట్టేసింది. మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు ఇది 50% దాటోది, ఎట్లా పెట్టిరు మీరు, ఇమీడియట్గా పిటిషన్ విత్డ్రా చేసుకోండి. విత్డ్రా చేసుకొని ఏం చేసిందంటే ఈ 34% ఏదైతే కల్పించినో 2018 చట్టంలో, సో దాన్ని సవరించడానికి 285A అనేటువంటి సెక్షన్ యాడ్ చేసింది. సో ఇప్పుడు గవర్నమెంట్ వచ్చాక ఏం చేసింది? ఈ పంచాయతీరాజ్ చట్టం 2018ని సవరించింది. ఎందుకు సవరించాల్సి వచ్చింది? 50% దాటొద్దు అని ఉంది కదా, దాటొచ్చు అని చెప్పడానికి ఇగో ఈ 285Aని సవరించింది, తీసేసింది. సో కానీ కోర్టు పదే క్వశ్చన్ చేసింది ఏంది? ఒక చట్టము తయారు కావాలంటే, ఒక చట్టం రూపొందించాలంటే రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించిన తర్వాత దాని మీద గవర్నర్ సంతకం పెట్టాలి, గవర్నర్ ఆమోదం పొందాలి. కానీ ఇక్కడ గవర్నర్ ఆమోదం పొందలే. ప్రభుత్వం ఏమంటుందంటే 3 నెలలు అయిపోయింది కదా, సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది కదా, 3 నెలలు దాటితే చట్ట రూపం దాలుస్తుందని. అప్పుడు కోర్టు ఏమన్నా దానికి కూడా మరి నోటిఫై చేశారా మీరు అని అడిగింది. ఆన్సర్ లేదు వీళ్ళ దగ్గర. అయితే బీసీ సంఘాలు కానీ ఇంకోరు కానీ ఏమంటున్నారంటే ప్రధానంగా ఇప్పుడు ఈ పంచాయతీరాజ్ చట్టం 2018ని సవరించకుండా 50% మించి రిజర్వేషన్స్ అమలు చేయడం సాధ్యం కాదు కదా, అది మీరు కూడా ఒప్పుకొని సవరణ చేశారు కదా. ఈ సవరణ 6 నెలల ముందే ఎందుకు చేయలేదు? ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ పెట్టాలి అనుకున్నప్పుడు ఆ ముందు నుంచి ఎందుకు ఈ సవరణ జరగలేదు అన్నది ఒక పాయింట్. అండ్ రెండోది, రాష్ట్ర ప్రభుత్వం చేసిన స్టార్టింగ్ చేసిన మంచి పని ఏంటంటే 2 బిల్లులు తెచ్చింది. విద్యా ఉద్యోగాల్లో 42% రిజర్వేషన్ అని ఒక బిల్లు, అండ్ స్థానిక సంస్థల్లో 42% అని ఇంకొక బిల్లు. ఈ 2 బిల్లులు గవర్నర్ దగ్గరికి పంపిస్తే గవర్నర్ ఆమోదం పొందింది, సంతకం పెట్టి రాష్ట్రపతికి పంపిండు. రాష్ట్రపతి దగ్గర ఇది పెండింగ్లో ఉన్నది. దాదాపు ఎప్పుడు ఇది 2025 అంటే ఈ సంవత్సరం మార్చిలో జరిగింది. ఇది స్వాగతించాల్సిందే. కానీ దాని తర్వాత జరిగిన పరిణామాలు ఏంది? ఇప్పుడు 2025 మార్చిలో ఈ బిల్లు ఆమోదించబడి రాష్ట్రపతికి పోయిన తర్వాత రాష్ట్రపతి ఆమోదించి పార్లమెంటుకి పంపాలి. పార్లమెంట్ అక్కడ దాన్ని ఒక చట్టం చేసి 9th షెడ్యూల్లో పెట్టాలి. ఎట్లాగైతే తమిళనాడులో 69% అక్కడ అమలు అవుతున్నదో సేమ్ ఆ రకంగా అమలు కావాలి అని అంటే 9th షెడ్యూల్లో పెట్టాలి. ఇప్పుడు అది రాష్ట్రపతి దగ్గర పెండింగ్లో ఉన్నది. ఎందుకంటే వాళ్ళకి అక్కడ బీజేపీ వాళ్ళకి ఇష్టం లేదు. ఎవరిని అడిగి చేశారు మీరు, ఇది మీకు మీరు చేసుకుంటే ఎట్లా, దేశమంతా మిగతా రాష్ట్రాలు ఏమైపోవాలి, ఇట్లా రకరకాల ఆర్గ్యుమెంట్స్ వాళ్ళు చేస్తున్నారు. సో ఇప్పుడు ఈ 2 బిల్లులు ఆమోదించడం బాగానే ఉంది, కానీ దీని మీద పోరాటం ఏది? యాక్చువల్గా రిజర్వేషన్స్ ఎట్లా సాధ్యమవుతుంది అని అంటే దీని ద్వారా మాత్రమే, ఈ రాజ్యాంగ సవరణ ద్వారా మాత్రమే రిజర్వేషన్స్ 42% రావడానికి అవకాశం ఉంటుంది. అదర్వైజ్ చాలా కష్టం. ఈ 9th షెడ్యూల్లో పెట్టడానికి ఈ ప్రభుత్వం చేసిన పోరాటం ఏంది అని క్వశ్చన్ చేస్తున్నారు. మరి ఏది మీ పోరాటం? అండ్ ఇది కూడా ఈ పంచాయతీరాజ్ చట్ట సవరణ కూడా ఎప్పుడో ముందు జరగాల్సింది కదా, ఇంత డిలే ఎందుకు చేశారు? ఆనాడే జరిగి ఉంటే ఇవాళ ఇంత సమయం పీక్స్ టైంకి రాకుండా ఉండేది కదా. ఒక 6 నెలల క్రితమో ఎప్పుడో జరిగి ఉంటే ఇప్పుడు ఈ కాలం అంతా కోర్టులు వ్యవహారం అంతా నడిచేది కదా. సరే అవుతుందో కాదో తర్వాత విషయం, కొంత సమయం దొరికేది కదా. ఈ 2 బిల్లులు తెచ్చి మీరు చేసిన పోరాటం ఏంది అంటే మేము ధర్నా చేసినాం ఢిల్లీలో అంటారేమో. ఒక ధర్నా ఎవరి ఆధ్వర్యంలో? బీసీ సంక్షేమ సంఘమా వాళ్ళు ఎవరో కలిసి చేసినట్టున్నారు. రేవంత్ రెడ్డి పోయి పాల్గొన్నాడు. అడుగుతున్నారు బీజేపీ వాళ్ళు ఇప్పుడు రాహుల్ గాంధీ ఎందుకు పోలే అని. ఆ సభకి రాహుల్ గాంధీ రాలే. మరి ఇంతకాలం ఢిల్లీలో ఎందుకు పోరాటం జరగలేదు అంటున్నారు. జరగలే, నిజమే. ఇది కాంగ్రెస్ వాళ్ళు ఆన్సర్ చేయాల్సిందే. మార్చిలో బిల్లు తెస్తే మీరు దీని మీద చేసిన ఫైట్ ఏంది? నథింగ్. మరి దీని మీద ఫైట్ జరగాలి అవసరమైతే మేము బీఆర్ఎస్ వాళ్ళు అడుగుతున్నారా, బీజేపీ వాళ్ళు అడుగుతున్నారా?
వీళ్ళు ఏంటంటే ఈ రెండు పార్టీలు చూద్దాం తమాషా, వాడు ఏడిరిక్తాడు అవతలోడు, ఇది తప్ప ఇంకొక ఆలోచన లేదు. సో అందుకే అందరూ కలిసి బీసీలను మోసం చేస్తున్నారు తప్ప ఇందులో ఇంకోటి లేదు. అల్టిమేట్గా ఈ రాజ్యాంగ సవరణ జరిగితే తప్ప ఈ రిజర్వేషన్స్ అమలు అవ్వడానికి అవకాశాలు చాలా 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 తక్కువ. ఇది నేను అంటున్న మాట కాదు, జస్టిస్ ఈశ్వరయ్య గారు. ఇప్పుడు మిగతా వాళ్ళు రాజకీయ నాయకులు లేకపోతే జర్నలిస్టులు ఇంకెవరో ఎన్ని మాట్లాడినా అది ఒక పొలిటికల్ స్టేట్మెంట్ లాగానే ఇంకోలాగానే ఉంటుంది. కానీ ఒక జడ్జి, మాజీ జడ్జి జస్టిస్ ఈశ్వరయ్య గారు పదే పదే చెప్తున్నారు, ఇంతకు మించిన వేరే ఆప్షన్ లేదు, 9th షెడ్యూల్లో మించిన ఆప్షన్ లేదు, ఢిల్లీకి వెళ్ళి కొట్లాడడం తప్ప ఇంకొక మార్గం లేదు, ఇవన్నీ అయ్యేవి కాదు, ఇది చట్టం ఒప్పుకోదు అని చెప్తున్నారు. ఎందుకంటే గతంలో ఇందిరా సహాని కేసులో 50% మించి రిజర్వేషన్స్ అమలు కావడానికి వీల్లేదు అన్న ఒక జడ్జిమెంట్ ఉంది. కె కృష్ణమూర్తి వర్సెస్ యూనియన్ ఆఫ్ సర్కార్ కేసులో 50% మించి రిజర్వేషన్స్ అమలు అవ్వద్దు, ట్రిపుల్ టెస్ట్ అమలు చేయాలి, ఆ ట్రిపుల్ టెస్ట్లో లాస్ట్ టెస్ట్ ఇదే 50% మించి అమలు కావద్దని. ఇవన్నీ ఉన్నాయి. మరి దీన్ని దాటి ఏ రకంగా మీరు ముందుకెళ్తారు? ప్రభుత్వం జీవో ఇచ్చి ఏ రకంగా ముందుకెళ్తుంది? ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఒకవేళ ఎలక్షన్ ప్రాసెస్ స్టార్ట్ చేసినా, ఇప్పుడు నిన్న మొన్న ఏమన్నారు, నోటిఫికేషన్ వచ్చి నామినేషన్ వేస్తే కోర్టు కూడా ఏం చేయదు అన్నారు. నేనేం చేసింది కోర్టు? స్టే ఇచ్చిందా? రేపు పొద్దున ఒకవేళ మీరు ఇట్లనే కోర్టు వాయిదాలు వేసి మీరు ఎలక్షన్లు పెట్టి దాని తర్వాత ఏమయ్యేది, సుప్రీంకోర్టు దాకా పోతే ఎలక్షన్ కూడా క్యాన్సిల్ చేసేది. మహారాష్ట్రలో గదే జరిగింది. ఏమనంటే మేము కులగణన చేసినామంటారు, మా దగ్గర ఎంపెరికల్ డేటా ఉంది అని అంటారు. ఏ డేటా ఉన్నా ఏం చేసినా మళ్ళీ 50% మళ్ళీ అడ్డం వస్తున్నది. సో ఈ రాజ్యాంగ సవరణ తప్ప ఇంకొక ఆప్షన్ మనకు కనబడట్లేదు. దీని మీద ఏం కార్యాచరణ రూపొందిస్తారో చెప్పండి. అన్ని పార్టీలు చాతనైతుందా? మీకు దమ్ముందా? ఢిల్లీకి వెళ్ళి కొట్లాడాలా? అవసరమైతే ప్రధానమంత్రి ఇంటి దగ్గర కూర్చోవాలా? ఇక్కడ ఉన్న బీజేపీ కూడా మీ పార్టీ హైకమాండ్ మీ లైన్ కూడా వదిలేసి తెలంగాణ బీసీల పట్ల చిత్తశుద్ధి ఉంటే ఢిల్లీకి వెళ్ళాలి. కాంగ్రెస్కి చిత్తశుద్ధి ఉంటే కాంగ్రెస్ ఇనిషియేటివ్ తీసుకోవాలి. ఆల్ పార్టీ ఆల్ సంఘాలు అందరినీ కలిపి తీసుకొని అక్కడ పోయి ధర్నా చేయాలి రోజుల తరబడి. చేసే దమ్ము మీకుందా? తెలంగాణ మూవ్మెంట్ ఎట్లా జరిగిందో ఇప్పుడు అట్లా జరగాలి. తమిళనాడులో ఎట్లా జరిగింది? స్వాతంత్రోద్యమ కాలానికి ముందు నుంచి అక్కడ ఈ మూవ్మెంట్ ఉన్నది. సో ఇంతకు మించి ఆప్షన్ లేదు. ఇగో అడ్వకేట్ జనరల్ ఏమంటుండు, ఇంటింటి సర్వే మొదటిసారి బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసింది. అంతకుముందు ఇంటింటి సర్వే కులాల వారీగా శాస్త్రీయంగా సమగ్రంగా నిర్వహించింది. ఇలాంటి సర్వే చేయడం దేశంలోనే మొదటిసారి. ఇప్పుడు కేంద్రం కూడా కులాల వారీగా సర్వే నిర్వహించాలని నిర్ణయించింది. సమగ్ర కుటుంబ సర్వే నిర్వహణను అసెంబ్లీలో అన్ని రాజకీయ పార్టీలు ఏకగ్రీవంగా ఆమోదించినాయి. ఈ సర్వేలో బీసీ జనాభా 57.6%గా తేలింది. దీనిపై అభ్యంతరాలు ఉన్నా, సంఖ్యలో తేడా ఉన్నా పిటిషనర్లు చెప్పాలి. సర్వే పైన, రిజర్వేషన్ల పైన ఏ పార్టీ వ్యతిరేకించలే. ప్రభుత్వం మార్చి 30న రిజర్వేషన్ల బిల్లు పంపిన గవర్నర్ ఆమోదం తెలపలే. తమిళనాడు కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం గవర్నర్ గడువులోగా ఆమోదం ఇవ్వకపోతే ఇచ్చినట్లుగానే పరిగణించాలి. గవర్నర్ ఆమోదిస్తే ప్రభుత్వం నోటిఫై చేయాల్సి వచ్చేది. అయితే న్యాయ ప్రక్రియ ద్వారా బిల్లుకు ఆమోదం లభించినందున ప్రత్యేకంగా నోటిఫై చేయాల్సిన అవసరం లేదు. చట్టం అమల్లోకి వచ్చినట్లే. కృష్ణమూర్తి కేసులో సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిన అనంతరం తెలంగాణ ప్రభుత్వం పంచాయతీరాజ్ చట్టానికి 2018లో సవరణ తీసుకొచ్చింది. రిజర్వేషన్లు 50% దాటకూడదన్న నిబంధన చేర్చింది. దానికి ఆమోదం తెలిపిన గవర్నర్ దీనికి మాత్రం చెప్పలే. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ రూపంలో రిజర్వేషన్లు తీసుకొచ్చి ఆమోదం కోసం జూలై 26వ తేదీన రాష్ట్రపతికి పంపింది. ఆర్డినెన్స్ కు అనుగుణంగా శాసనసభ ఆగస్టు 31న చట్టం తీసుకొచ్చింది. దీనికి గవర్నర్ ఆమోదం చెప్పలే అని అడ్వకేట్ జనరల్ చెప్పిండు. అప్పుడు ధర్మాసనం జోక్యం చేసుకుంటూ బిల్లును పంపి 6 నెలలైనా చట్టం చేసి నెల కాలేదు కదా అని ప్రశ్నించింది. అంటే బిల్లు పంపి 6 నెలలైంది కానీ చట్టం పంపి నెల కూడా కాలేదు కదా అని ప్రశ్నించింది. దీనిపైన ఏజీ స్పందిస్తూ ఆర్డినెన్స్ అన్నది సుపరిపాలనలో భాగంగా జారీ అయింది. రిజర్వేషన్లు 50% మించరాదంటూ ఇందిరా సహాని కేసులో ఇచ్చిన తీర్పు కేవలం విద్యా ఉపాధి రంగాలకు మాత్రమే. ఇది రాజకీయ రిజర్వేషన్లకు వర్తించదు. రిజర్వేషన్లకు రాష్ట్రాన్ని యూనిట్గా తీసుకున్నామన్నది సరికాదు. స్థానిక సంస్థల వారి యూనిట్లుగానే ప్రభుత్వం పరిగణలోకి తీసుకున్నది. చట్టాన్ని తీసుకొచ్చే అధికారం ప్రభుత్వానికి ఉంది అని పేర్కొన్నారు. ఇది గవర్నమెంట్ వాదన. అయితే ఇందులో ప్రధానంగా మీరు చూడండి, చాలా ప్రాంతాల్లో ఎస్సీల జనాభా లేదు, ఎస్సీ రిజర్వేషన్ అమలు చేసిరాడు. ఎస్టీల జనాభా లేదు, ఎస్టీలకు ఇచ్చారు. బీసీ ఒక కుటుంబం 2 కుటుంబాలను అక్కడ రిజర్వేషన్ అమలు చేశారు. కోర్టు కూడా అన్నదేంది, మీరు రాష్ట్రాన్ని యూనిట్గా కాదు తీసుకోవాల్సింది, ప్రాంతాన్ని, గ్రామాన్ని యూనిట్గా తీసుకుని అక్కడ రిజర్వేషన్ అమలు చేయాలి. అంటే చాలా మంది మేధావులు కూడా అదే విషయాన్ని స్పష్టం చేస్తున్నారు. ఇప్పుడు ఆ గ్రామంలో ఎవరి జనాభా ఎక్కువగా ఉంటే దాన్ని పరిగణలోకి తీసుకొని అక్కడ రిజర్వేషన్స్ అమలు చేయాలి.
కానీ ఇప్పుడు ఒకటే కుటుంబం ఉంది, మరి అక్కడ ఆ రిజర్వేషన్ అమలు చేస్తే కొన్ని ప్రాంతాలకు అసలు లేనే లేరట, లేకుండానే ఆడ ఎస్టీ అని పెట్టి ఎస్సీ బీసీ అని పెట్టారు. ఇక ఎన్నికల ప్రక్రియలో కోర్టు జోక్యం చేసుకోరాదని కూడా వాదించారు, కానీ అది కుదరదు కదా. గతంలో సుప్రీంకోర్టు కూడా మహారాష్ట్రలో కేసు ఎలక్షన్ ప్రాసెస్ స్టార్ట్ అయినా కూడా నిర్ణయం తీసుకుంది. ఈ బీసీ సంఘాలు వీళ్ళలో కూడా ఐక్యత లేదు. ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళే ఒక ఆయన బంద్ అంటాడు, ఇంకో ఆయన ఇంకోటి అంటాడు, ఇంకో ఆయన ఇంకోటి అంటాడు. కలిసి కూర్చొని ఒక జేఏసీ లాగా ఫామ్ అయ్యి ఒక నిర్ణయం మూకుమ్మడిగా తీసుకుంటే అది కొంచెం బాగుంటుంది. ప్రభుత్వాల మీద ఒత్తిడి ఉంటుంది, రాజకీయ నాయకుల మీద ఒత్తిడి ఉంటుంది. ఎవరి దుకాణం వాళ్ళదేనా, ఎవరి దుకాణం వాళ్ళదే కదా. ఇప్పుడు ఏమంటుంది కాంగ్రెస్, గత ప్రభుత్వం చేసిన చట్టమే బీసీలకు ఉరితాడైంది. ఏంది ఆ చట్టం? 2018 పంచాయతీరాజ్ చట్టం. దాంట్లో 285A అనే సెక్షన్ని చేర్చి 50% రిజర్వేషన్లు మించొద్దు అని చేసింది. ఎవరు? కేసీఆర్ గవర్నమెంట్. ఎందుకు చేసిరంటే వాళ్ళు 34% అమలు చేయడానికి రెడీ అయ్యారు, కానీ కోర్టులు ఒప్పుకోలే. సో కోర్టులు ఒప్పుకోకపోతే ఆ పంచాయతీరాజ్ చట్టంలో ఉన్న 34% రిజర్వేషన్ని బీసీలకు ఇచ్చేదాన్ని తీసేయాల్సిన పరిస్థితి వచ్చింది. సో కాబట్టి వాళ్ళు దాన్ని తొలగించి 21 ఎస్సీ ఎస్టీలకు పోను, మిగిలింది 21 23 అమలు చేసే ప్రయత్నం చేసిరు. అది కూడా సరిగా అమలు చేయలేదు వాళ్ళు. ఇప్పుడు వీళ్ళు ఏమంటారు కాంగ్రెస్ వాళ్ళు అంటే, వాళ్ళే ఆ రోజు చట్టం చేయడం వల్ల ఇది ఇబ్బంది అయిందని వీళ్ళు అంటున్నారు. బీఆర్ఎస్ అండ్ బీజేపీలు ఎందుకు ఇంప్లీడ్ కాలే? మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ, బీసీలకు 42% రిజర్వేషన్ల అమలుకు కృతనిశ్చయంతో పనిచేస్తున్నాం, అందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన జీవో బూటకం అంటూ బీజేపీ బీఆర్ఎస్ నేతలు విమర్శించడం హాస్యాస్పదం. గతంలో బీసీ రిజర్వేషన్లను తగ్గించింది, బీసీలను అనగదొక్కింది బీఆర్ఎస్ కాదా? బీఆర్ఎస్ బీజేపీలకు చిత్తశుద్ధి ఉంటే హైకోర్టులో ఎందుకు ఇంప్లీడ్ కాలే? మేము ఢిల్లీలో ధర్నా చేసినప్పుడు బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ ఎందుకు కలిసి రాలే? మోదీని ఎందుకు అడగలే? బీసీల గురించి మాట్లాడే అర్హత వారికి లేదు. ఆర్ కృష్ణయ్య బీజేపీ ఎంపీ అయినప్పటికీ బీసీ నేతగా హైకోర్టులో ఇంప్లీడ్ అయ్యారు. మరి ఆ పార్టీలు కూడా ఇంప్లీడ్ కావాల్సిన అవసరం ఉన్నది కదా. వాళ్ళు ఇంప్లీడ్ గారు, మీరు యుద్ధం చేయరు, అంతకంతే. ఒకటే బొంతలో ఒకటే రగ్గు కప్పుకొని పడుకున్నారు ముగ్గురు, 3 పార్టీలు. నిన్న ప్రాసెస్ అంతా ఇదంతా జరుగుతున్నప్పుడు ఉదయం నామినేషన్ల స్వీకరణ సాయంత్రానికి ఆగిపోయింది. పైసలు ఖర్చు పెట్టదురా నాయనో అని చెప్పినాం. ఇది డప్పులు గిప్పులు అంత హంగామా చేసిరా, జేబులు ఖాళీ అయినాయా? నిన్న ఆల్రెడీ నామినేషన్ వేసిన వాళ్ళు, మీ నామినేషన్తో పాటు వచ్చిన వాళ్ళకి ఏదో ఒకటి కానిచ్చారు కదా, తప్పదు కదా, ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది కదా. వద్దు అట్లాంటి పని చేయకూరి, ఇది ఆగిపోద్ది అన్న ఆగిపోయింది. ఉదయం నామినేషన్లు తీసుకున్నారు, సాయంత్రానికి ఆగిపోయింది. నోటిఫికేషన్లు ఆపేస్తున్నట్టు ప్రకటించిన రాష్ట్ర ఎన్నికల సంఘం స్టే వచ్చేలోగా 16 జెడ్పీటీసీ 103 ఎంపీటీసీ నామినేషన్లు దాఖలైనాయట. 103 మంది మరి ఎంత ఖర్చు పెట్టిరో, ఇక 16 మంది జెడ్పీటీసీలు వాళ్ళు ఎంత ఖర్చు పెట్టిరో. ఇప్పుడు మీరు వేసిన నామినేషన్లు అంతా అవుతుంది. రాష్ట్రంలో గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు గత నెల 29న జారీ చేసిన నోటిఫికేషన్లు తక్షణమే నిలిపేస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. పోనీ ఈ రిజర్వేషన్ ఇట్లనే ఉంటుంది, మీరే అక్కడ ఆ నామినేషన్ వేసిన వాళ్ళు మళ్ళీ మీరే పోటీ చేస్తారని గ్యారంటీ కూడా లేదు. కారణం ఏంటంటే రిజర్వేషన్ మళ్ళీ చేంజ్ అవ్వచ్చు. ఒకవేళ గవర్నమెంట్ పాత రిజర్వేషన్స్ అనుకున్నా చేంజ్ అవుతుంది, ఇంకోటి ఏమైనా చేంజ్ అవుతుంది. తదుపరి నోటిఫికేషన్ వచ్చే వరకు ఎన్నికల ప్రక్రియను నిలిపేస్తున్నట్లు గురువారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర హైకోర్టు జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వుల మేరకు ఈ నిర్ణయం తీసుకుంది. జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికల నిర్వహణ, ప్రవర్తన నియమావళి సహా ఇతర అన్ని ప్రక్రియలు చర్యల కోసం సెప్టెంబర్ 29న ఉదయం నోటిఫికేషన్ ఇచ్చాం. హైకోర్టు ఉత్తర్వుల మేరకు వాటన్నింటినీ నిలిపేస్తున్నాం. దీనికి అనుగుణంగా నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ, ఎన్నికల ప్రవర్తన నియమావళి అంటే ఎన్నికల కోడ్ అమలును సైతం నిలిపేశాం. సో ఇప్పుడు ఎన్నికల కోడ్ తెలంగాణ వ్యాప్తంగా ఉంది కదా, అది మొత్తం ఆగిపోయింది, అంటే అది తీసేసారు. ఇప్పుడు ఎలక్షన్ కోడ్ లేదు, అంటే చిన్న చిన్న మీటింగ్స్ కానీ ఇంకోటి కానీ పెట్టుకోవాలన్నా కూడా పర్మిషన్స్ ఇవ్వరు ఎలక్షన్ కోడ్ ఉన్నప్పుడు. అండ్ దాంతోపాటు గవర్నమెంట్ ఏదైనా స్కీమ్స్ అమలు చేయాలంటే ఎలక్షన్ కోడ్ ఉన్నప్పుడు అమలు చేయడానికి వీలు. కొత్తవి పాతవి ఆన్గోయింగ్ స్కీమ్స్ నడుస్తూ ఉంటాయి. సో ఇప్పుడు ఎలక్షన్ కోడ్ అనేది రాష్ట్రంలో లేదు, ఒక్క జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రాంతంలో మాత్రమే ఉన్నది, ఎందుకంటే అక్కడ బై ఎలక్షన్ ఉంది కాబట్టి. పలు జిల్లాల్లో దాఖలైన నామినేషన్లట. గతంలో నిర్ణయించిన షెడ్యూల్ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో అన్ని జిల్లాల్లో రిటర్నింగ్ అధికారులు,
ఎంపీటీసీ జెడ్పీటీసీ స్థానాల మొదటి దశ ఎన్నికల కోసం గురువారం ఉదయం 10 గంటలకు నోటిఫికేషన్ జారీ అయింది. దీనికి అనుగుణంగా 2963 ఎంపీటీసీ 292 జెడ్పీటీసీ స్థానాలకు నామినేషన్ల స్వీకరణ కూడా ప్రారంభమైంది. సాయంత్రానికి హైకోర్టు స్టే నిర్ణయం వెలువడడంతో వెంటనే ఎన్నికల సంఘం కూడా సమావేశమైంది. అడ్వకేట్ జనరల్ న్యాయ సలహా తీసుకొని హైకోర్టు ఆదేశాల మేరకు ఎన్నికల నోటిఫికేషన్లు నిలిపేసింది. ఈ ఎక్కడెక్కడ ఎన్ని నామినేషన్లు దాఖలైనవి. గురువారం ఉదయం రాష్ట్ర వ్యాప్తంగా జెడ్పీటీసీ ఎన్నికలకు 9 జిల్లాల నుంచి 16 నామినేషన్లు, ఎంపీటీసీ స్థానాలకు 28 జిల్లాల నుంచి 103 నామినేషన్లు దాఖలైనవి. ఈ జెడ్పీటీసీలకు సిద్దిపేట జిల్లాలో అత్యధికంగా 7 నామినేషన్లు దాఖలైనవి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 2, నిజామాబాద్, వరంగల్, హన్మకొండ, కరీంనగర్, కొమరంభీం, ఆసిఫాబాద్, మహబాద్, సంగారెడ్డిలో ఒక్కొక్కటిగా నామినేషన్ దాఖలైంది. మిగిలిన 22 జిల్లాల నుంచి ఒక్కటి కూడా దాఖలు కాలే. కొంతమంది క్లారిటీ ఉంది, ఇది అయ్యేది కాదు పోయేది కాదని, ఆయన ఇంకా 2 రోజుల సమయం ఉంది కదా చూద్దామని. అయితే ఎన్నికల ప్రక్రియ మళ్ళీ మొదలైనప్పుడు ఈ నామినేషన్లు చెల్లుబాటు అవుతాయని, ఒకవేళ కనుక రిజర్వేషన్లు మారితే ఆ అభ్యర్థుల డిపాజిట్ రుసుమును వాపసిస్తారని అధికార వర్గాలు తెలిపాయి. ఇప్పుడు ఒకవేళ సేమ్ రిజర్వేషన్స్తో కనుక మళ్ళీ ఎలక్షన్స్ జరిగితే మీ నామినేషన్ యాక్సెప్ట్ చేస్తారు, మీ నామినేషన్ స్క్రూటినీ వరకు మీ నామినేషన్ మీరు వేసినట్టే. ఒకవేళ కనుక రిజర్వేషన్స్ మారినాయి అనుకోండి, ఇక ఈ మొత్తం మళ్ళా ఉత్తదే అది. సో ఇది నిన్న జరిగింది పబ్లిక్ రియాక్షన్. సో మీరేమనుకుంటున్నారు? మీరు ముందుగా ఊహించారా లేకపోతే? అసలు మా మండలంలో లాస్ట్ 5 years బ్యాక్ ఎస్సీ ఉండే, మళ్ళీ ఇప్పుడు ఎస్సీకి ఇచ్చారు. ఏంటో అన్న, మా ఊర్లో మ్యాక్సిమం 75% బీసీలు ఉన్నారు. చలో, కాంగ్రెస్ నాయకులకు ఫుల్ క్లారిటీ ఉందట, కోర్టు ఎలాగో కొట్టేస్తుంది అని. ఓకే రఘు గారు, చూడండి డ్రామా తెలుసు, హైకోర్టులో పాస్ అవ్వదు అని, మళ్ళీ బీజేపీ బీఆర్ఎస్ సపోర్ట్ ఇవ్వలేదు అని డ్రామా. దాంట్లో దమ్ము లేదు కాబట్టే వాళ్ళు సపోర్ట్ పలకలేదు, డ్రామా సక్సెస్ అట. ఎవరికి ఇంట్రెస్ట్ లేదండి, బీఆర్ఎస్ దంతే, బీజేపీ దంతే, కాంగ్రెస్ దంతే. వాళ్ళకి ఇవ్వాలన్న ఇంట్రెస్ట్ ఉండాలి కదా. మన కోటా మనకు రాకుండా చేసిన ఈ అగ్రవర్ణాలకు మనం ఎందుకు ఓట్లు వేయాలి? వాళ్ళు మనకు రిజర్వేషన్ ఇచ్చేది ఏంది అన్న, మన ఓట్లు మనమే వేసుకుంటే సరిపోతుంది కదా. ఈ ఆలోచన రావాలి మరి జనాలందరిలో. జస్టిస్ ఈశ్వరయ్య గారు ఆప్షన్ బిలో, ప్లాన్ బిలో భాగంగా ఒక జేఏసీ లాగా, అంటే రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో, తాలూకా, మండల్, గ్రామ స్థాయిలో ఇట్లా ఒక జేఏసీ లాగా ఫామ్ అయి మన వాళ్ళే పోటీ చేసి మన ఓట్లు మనం వేసుకునేలాగా ఒక కార్యాచరణ రూపొందించాలి. అప్పుడు మిగతా సీట్లన్నీ కూడా మనమే గెలవడానికి అవకాశం ఉంటుందని ఒక కార్యాచరణ చెప్పారు. ఎవడు పట్టించుకుంటున్నాడు? అన్న ఇది బిగ్ బాస్ కంటే పెద్ద డ్రామాలా ఉందట. అబ్బో అట్లనే ఉన్నది. ఇప్పుడు ఎలక్షన్స్ కండక్ట్ చేసే పవర్ ఉందా గవర్నమెంట్కి? లేదు కదా. అదే ఇప్పుడు హైకోర్టు స్టే ఇచ్చింది దాని మీద. ఒకవేళ గవర్నమెంట్ ఇవ్వాలి చేయాలనుకుంటే పాత రిజర్వేషన్స్ ప్రకారమే వెళ్తున్నామని చేయాలి. ఇప్పుడు మళ్ళీ దానికి 2-3 అంశాలు ఉన్నాయి. ఇప్పుడు ఎందుకు పాత రిజర్వేషన్స్ ప్రకారమే వెళ్ళాలనుకున్నారు అనుకో, ఆల్రెడీ ఇప్పుడు పంచాయతీరాజ్ చట్టం 2018లో 285 సెక్షన్ సవరిస్తే ఏం చెప్పారు? 50% మించొచ్చు అని మొన్న రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించింది. ఇప్పుడు మళ్ళీ ఆర్డినెన్స్ అయినా రావాలి, మళ్ళీ బిల్ అయినా ఆమోదించాలి. ఏమని? ఈ 285A అనే దాన్ని మేము మళ్ళీ తీసుకొస్తున్నాం అంటే ఇంకొక సెక్షన్ యాడ్ చేసి 50% మించము అని మళ్ళీ ఆ చట్టంలో తీసుకురావాలి. లేకపోతే మళ్ళీ ఆగిపోద్ది కోర్టులో. మళ్ళీ ఇంత ప్రాసెస్ ఉంటుంది. కానీ ఇప్పుడు నేను అనుకోవడం ఏంటంటే, ఇప్పుడు ఎలక్షన్స్ పెడతారనైతే నాకైతే అనిపిస్తలేదు. ఇక బెటర్ వాళ్ళు, ఎందుకంటే ఇప్పుడు పుసుకున్న వాళ్ళు పార్టీ పరంగా ఇస్తామనో, ఇంకోటి పాత రిజర్వేషన్స్ ప్రకారమో ఇస్తామని పోతే కాంగ్రెస్ దారుణంగా వాళ్ళ సిచ్యువేషన్ తయారయ్యే అవకాశం ఉంది. సో కాబట్టి వాళ్ళు ఇప్పుడు ఎలక్షన్లు పెట్టరు. ఇప్పుడంతా మళ్ళీ జూబ్లీహిల్స్ నడుస్తున్నది కదా, ఇక్కడ స్టార్ట్ అయింది ఆ డ్రామా. అది నడుస్తుంది, దాని మీద 1 నెల రోజులు నడుస్తుంది. కోర్టు తీర్పు ఊహించిందే. శ్రీనివాస్ అందరూ కలిసి బీసీలను ఫుట్బాల్ ఆడుకుంటున్నారట. ఫుట్బాల్ మనం ఆడాలి, వాడు ఆడితే ఎట్లా? ఆర్టీసీ పెంచిన ధరల గురించి ఎందుకు మాట్లాడడం లేదు రఘు గారు? ఒకసారి మీరు మైక్ పట్టుకొని బస్ స్టాండ్కి వెళ్ళండి. 100% మాట్లాడుతున్నాం. దాని మీద మా స్టాండ్ ఒకటే, మీరు ఆర్టీసీ ఛార్జీలు తగ్గించండి. ఆ మహిళలకు ఏదైతే ఫ్రీ బస్ ఇస్తున్నారో
ఓ 25% 50% టికెట్ పెట్టండి. మీకు ఒకవేళ అంత నష్టాల్లో ఉంది, ఆర్టీసీ ఇబ్బంది అవుతుంది అనుకుంటే. అసమర్థ పాలనకు నిలువెత్తు నిదర్శనం కాంగ్రెస్. ఎన్నో గ్రామాల్లో ఓసీలు పోటీ చేసేవారు లేరట. మల్లన్న గారు చేస్తున్న కృషితో సాధిస్తామా, మీ ఒపీనియన్ ఏంటి అన్న. ఇది ఎవరు సాధన, ఇప్పుడు అల్టిమేట్గా రాజ్యాంగ సవరణ జరగాల, 9th షెడ్యూల్లో పెట్టాలి తప్ప ఇంకొక ఆప్షన్ లేదు అక్కడ. దట్ ఈజ్ ఓన్లీ ద ఆప్షన్. కాంగ్రెస్ ప్రభుత్వం అసైన్డ్ భూములకు పట్టాలు ఇస్తానని అధికారంలోకి వచ్చింది, ఇంతవరకు ఇయ్యలే. కాంగ్రెస్తో ఏమీ సాధ్యం కాదు. ఐ బొమ్మని మీరు సపోర్ట్ చేస్తారా? ఏం బొమ్మనో ఏమని, అది మోనికి పనికి వచ్చేది ఏం కథ. రఘు అన్న, స్టేట్ ఎంత చేయాలో అంత చేశారు కదా, మరి సెంట్రల్ షెడ్యూల్ 9లో పెట్టొచ్చు కదా అన్న. పెట్టరాళ్ళు, వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు. వాళ్ళకి అసలు రిజర్వేషన్లు అన్నా ఇంకోటన్నా వాళ్ళకి ఏమాత్రం ఇష్టం లేదు. వాళ్ళ రాజకీయం మనకు తెలియదా ఈ దేశంలో? అసలు వాళ్ళకి క్యాస్ట్ సెన్సెస్, కులగణన మీదనే వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు. వాళ్ళు ఏం చెప్పారు సుప్రీంకోర్టులో బీజేపీ వాళ్ళు, ఇది చాలా కాంప్లికేటెడ్ ఇష్యూ, ప్రాంతాల మధ్య కులాల మధ్య గొడవలు వస్తాయని సుప్రీంకోర్టులో అఫిడవిట్ వేసారు. మళ్ళీ ఇప్పుడు వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఎప్పుడైతే రాహుల్ గాంధీ వీళ్ళంతా ఒక స్టాండ్ తీసుకున్నారో దీన్ని మీ దేశవ్యాప్తంగా మూవ్మెంట్ తీసుకోవాలని, దాంతో వాళ్ళు మేము 2027లో మేము క్యాస్ట్ సెన్సెస్ని కంప్లీట్ చేస్తాం అని వాళ్ళు మళ్ళీ తర్వాత క్యాబినెట్ ఆమోదించాల్సిన పరిస్థితి వచ్చింది. నేపాల్ లెక్క తిరగబడితే మన రాష్ట్రం, మన దేశం బాగుపడుతుందేమో. ఇప్పుడు మన దగ్గర తిరగబడాల్సిన అవసరం కూడా లేదేమో. ఓటు అనే ఆయుధాన్ని సరిగ్గా ఉపయోగించుకొని ఏ రకంగా ప్రజలు అమ్ముడు పోకుండా ఓట్లేస్తే, మంచి నాయకులను ఎన్నుకుంటే ఆటోమేటిక్గా ఉంటుంది. వాళ్ళ ఏదో యుద్ధం చేయాలా, రోడ్ల మీదకి రావాలా, ఆ అవసరం కూడా లేదు కదా. బీసీ రిజర్వేషన్ పెంపు, చందమామ రావే, జాబిల్లి రావే, కొండెక్కి రావే, గోగుపూలు దేవే, బండెక్కి బంతిపూలు దేవేలాగా ఉందట. రైతు బంద్ వేసి ఎలక్షన్లకు పోతారట. ఏంది బ్రదర్ మీకు చెప్పిండని కొంపదేశి. కేటీఆర్ అన్నట్టు అన్ని కేసులు లొట్ట పీసే చేస్తుంది కాంగ్రెస్ గవర్నమెంట్. అదంతా డీల్ సెట్, అదంతా టోటల్ కాంప్రమైజ్. మీరేమి ఎవడు జైలుకి పోడు, ఎవరిని అరెస్ట్ చేయరు, ఏమీ కాదు, టోటల్ కాంప్రమైజ్. చలో, గోపనపల్లి టీఎన్జిఓ ల్యాండ్ అట, ఇంకా కాలేదు, సర్వే నెంబర్ 36 అనుకుంటాను కదా. కులాలతో గేమ్స్ ఆడుతున్నారు. రఘు అన్న, పాత రిజర్వేషన్లతో పోతారా? పోతే కష్టం, పోతే ఇబ్బంది అవుతుంది వీళ్ళకే. ఇంత చేసి పాత రిజర్వేషన్లతో పోతే ఇబ్బంది అవుతుంది. నేను అనుకోవడం ఇప్పట్లో అయితే ఎలక్షన్లు జరగవు, నేను అనుకుంటున్నా.